అబుల్ కలాం ఆజాద్ గారు, విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, జోహార్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, భారత విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఈరోజు భారతరత్న స్వర్గీయ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 137వ జయంతి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అసలు సిసలైన స్వాతంత్ర సమరయోధుడు. జాతిపిత మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో, ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని దాదాపు 10 సంవత్సరాల పాటు దుర్భర జైలు జీవితాన్ని గడిపిన అసలు సిసలైన స్వాతంత్ర సమరయోధుడు అబుల్ కలాం. ఆయన ఏఐసిసి అధ్యక్షుడిగా 7 సంవత్సరాల పాటు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి అసలైనటువంటి నాయకుడు. ఆయన గొప్ప విద్యావేత్త. 10 సంవత్సరాల పాటు భారతదేశానికి తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా సేవలు అందించి అనేక సంస్కరణలు విద్యారంగంలో చేపట్టాడు. 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య అనే విషయంలో కానీ, వయోజన విద్య, బాలికా విద్య వీటికి పునాది వేయడంలో 1951లోనే దేశంలో మొట్టమొదటి ఐఐటి ఖరగ్పూర్లో ఆయన హయాంలోనే ప్రారంభించడం జరిగింది. ఉన్నత విద్య కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 1953లో ఆయన ఉన్నప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విద్యారంగంలో అనేకమైనటువంటి విప్లవాత్మకటువంటి సంస్కరణలు చేపట్టినటువంటి గొప్ప విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్. అందుకోసమే ఆయన పుట్టినరోజైన నవంబర్ 11ను జాతీయ విద్యా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, జాతీయవాది, హిందూ ముస్లిం ఐక్యత కోసం తన జీవితాంతం కృషి చేసినటువంటి మానవతావాది. ఆయన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జీవితం ప్రతి ఒక్కరికి, ప్రతి మానవుడికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం.